గొప్ప దేవా, జీవం గలనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. నా తండ్రి, గడిచిన రాత్రంతా మాకు సుఖనిద్దాన్ని అనుగ్రహించి ఉదయకాలాన్ని నా తండ్రి మరి ఒకసారి నూతన దినాన నా తండ్రి ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ సహవాసంలో నా తండ్రి మేము ప్రతిరోజు నిన్ను ఆరాధించుటకు, స్తుతించి గనపరిచి మహింపరచుటకు, మరి ముఖ్యముగా నా తండ్రి నీ యొక్క సజీవమైన వాక్యమును పలు విధములుగా నేర్చుకొని అనుసరించి నడుచుకొనుటకు నీ కృపా సహాయం దయచేనికై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నందుకై, నీలో ముద్రించుకున్నందుకై స్తోత్రాలు, వందనాలు నాయన. నా జీవం గల నా ప్రభా, నీవు ఆత్మ స్వరూపుడవై ఉండి నా తండ్రి మా ఒక్కొక్కరిలో నీ పరిశుద్ధ ఆత్మను నా తండ్రి జీవింపజేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినాన నా ప్రభు నా తండ్రి మరి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఆయన్ని ఏర్పరచుకున్న విధం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మీ సెలవు చాటున మరుగుపరిచి బిడ్డ ద్వారా మేము మాతో మాట్లాడగలందులకై నీ కృప దయచేసి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము వినే వాక్యము నా తండ్రి శ్రద్ధతోను నా తండ్రి విని గాయకొని నా తండ్రి అనుసరించి నడుచుకునే కృపను మాకు దయచేయండి. అటువంటి గొప్ప జ్ఞానము మేము కలిగి నా తండ్రి వాక్యాన్ని గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ వాక్యము ద్వారా జ్ఞానము కలుగుతుంది నా ప్రభా. జ్ఞానము నీ యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలమని సెలవిచ్చింటున్నా నా ప్రభా. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి బిడ్డను సెలవు చాటున మరుగుపరిచి మాతో మాట్లాడగలందరికై వేడుకుంటున్నాం నాయన. స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము ద్వారా నా తండ్రి మేము నిరాకడ నిమిత్తమే సిద్ధపరచబడే వారంగాను నా తండ్రి మేము బుద్ధి కలిగి జీవించే వారంగాను మా యొక్క ప్రవర్తనను నా తండ్రి సరి చేసుకుని సరిదిద్దుకొనుటకును పరలోక రాజ్యంలో చేరగలిగే కృపను నీవే మాకు దయచేయగలందులకై ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు నా ప్రభా. మరి హైదరాబాద్ కు వెళ్ళి ఉంటున్నాను తండ్రి. మీ దాసులను కనిక్రమించి క్షేమంగా నా తండ్రి ఆ స్థలంకు వెళ్ళుటకు నా తండ్రి కృప దయచేసి సహాయం దయచేయగలందులకై ప్రార్థిస్తున్నానయ్యా. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ సహవాసం అంతటికి నా తండ్రి నీ సన్నిధి కాపుదల ఉంచి నా తండ్రి మీరే మాతో మాట్లాడగలందులకై ప్రార్థన అయిన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల నామంలో అడిగి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యాక్చువల్లీ మెసేజ్ ప్రవీణ్ కుమార్ అయ్యగారు చెప్పాల్సిందండి. మరి లాస్ట్ మినిట్ లో కొంచెం ఇదయింది. రూపామ్ గారు వాళ్ళ మెసేజ్ చెప్తారు. స్వరూపల ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు సిద్ధంగా ఉన్నారండి. అక్కగారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మరియు అది భర్త గారు డాక్టర్ అలెగ్జాండర్ గారండి, డానియల్ అలెగ్జాండర్ గారు. వీరు అనంతపురంలో నివసిస్తా ఉన్నారు. దేవుని సేవ కొరకు దేవుడు వీళ్ళ కుటుంబాన్ని వాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు. ప్లీజ్. థ్యాంక్ యూ స్వరూప్ గారు. వినిపిస్తుందండి? వినిపిస్తుంది అక్క. ఓకే. కూడి వచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నానండి. గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ గాడ్ హూ ఇస్ ఇన్ అవర్ మిడ్స్ట్ దిస్ మార్నింగ్. యేసయ్య నామంలో మరి నేను
డాక్టర్ ప్రవీణ్ గారికి కొంచెం అనారోగ్యం ఉండడం చేత, పని ఒత్తిడి చేత ఆయన ఈరోజు తీసుకోలేకపోతున్నానని చెప్పినందువల్ల మరి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ సమయాన్ని దేవుడు మనందరికీ ఆశీర్వాదకరంగా చేయాలని మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ సన్నిధికై, నీ సహవాసంకై వేకునే లేచి నీ పరిశుద్ధ పాదం యొద్ద చేరి నాయనా నేను గణపరచడానికి నీ పాద సన్నిధిలో దేవా మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతకై స్తోత్రాలు. మాకందరికీ ఏక మరి హృదయమును నాయన ఏక గ్రీవంగా తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచే మనసును అనుగ్రహిస్తున్నందుకు ఈ చిన్న గుంపులో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మా మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయకాలం నేనైనా నీ దాసులు నేను నిలువబెట్టి నాయనా నువ్వు మాట్లాడుతున్న ప్రతి నీ జీవం కలిగిన వాక్యంకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా అందరి హృదయాలను ఈ ఉదయకాల సమయంలో మీరు సిద్ధపరిచి ఉన్నారని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును, సన్నిధిని, నడిపింపును మరి మీరు మాకు చక్కగా నీ లేఖన భాగంలోని నీ సత్యమును మా మధ్యలో నీ వాక్కును వెల్లడి చేయమని నీ వెలుగుతో మా అందరిని నింపమని వేడుకుంటున్నాం. యేసయ్యా నన్ను మరుగుపరిచి అదా నీ స్వరం వినాలని మేము ఆశపడుతున్నాం. మరి మాకు సహాయం చేయండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపు చేయండి. మా అందరికీ మెలకు కలిగిన ఆత్మను దేవాని కృపను మెండుగా కుమ్మరించమని యేసునామమున అడుగుచున్నాను. ఆమేన్. యేసు నామములో వందనాలు చెల్లిస్తుందండి. మరి ఈ లాస్ట్ సండే మనందరము మరి ఇంటర్నేషనల్ మదర్స్ డే లాగా మరి జరిపించుకున్నాం. నేను వింటా ఉన్నాను అనమాట. వాక్యంలో ఎక్కడైనా మన మధ్యలోకి వచ్చేవారు మరి దాని గురించి ఏమన్నా మనకి దాని గురించి మాట్లాడతారేమో అని ఎదురు చూస్తూ ఉండే. అయితే కూడి వచ్చిన మరి మదర్స్ కి ఆ మదర్స్ హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అయిన దేవునికి కూడా మరి తల్లిలా ఆదరించే ఆయన హృదయాన్ని మనకు అనుగ్రహించాడని కూడా విశ్వసిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హ్యాపీ మదర్స్ డే మీ అందరికీ. మరి ఈరోజు ఒక మాట న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం 2 వచనాలు చూద్దామండి. 5వ అధ్యాయము. ఇది వర్చువల్ స్క్రీన్, మీరేమి అది రియల్ స్క్రీన్ కాదు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7, 8 వచనాలు. 6, 7 చదువుతాండి. సరే, 6, 7 ఎవరైనా తీస్తే చదవచ్చు. థ్యాంక్ యూ అండి. అనాథు కుమారుడు చదండి అయ్యగారు. అనాథు కుమారుడైన సంగరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయని. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మరి ఈ షగ్మరు అనే అతను కూడా ఒక న్యాయాధిపతిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. యాయేలు దినములలో కూడా రాజమార్గంలో ఎడారులాయను అన్నది. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలోనే నడిచిరి. ఎందుచేత మరి రాజమార్గంలో నడవలేకపోతున్నారు, హైవేస్ లో నడగలేకపోతున్నారు అని చూసినప్పుడు మనకి 4వ అధ్యాయంలో ఆ మాటలు కనిపిస్తాయి అన్నమాట. 4వ అధ్యాయము మరి 2, 3 3 చూస్తే 2, 3 వచనాలు అక్కడ మనకి 4వ అధ్యాయం మరి న్యాయాధిపతుల గ్రంథంలోనే 4లో 2, 3 వచనాలు. యెహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారికి అప్పగించారు. అతడి సేనాధిపతి అన్యుల హరేషేతులో నివసించిన సిసేరా
అతనికి 900 ఇనుప రథములు ఉండెను. ఇదివరకు సంవత్సరములు ఇశ్రాయేలుకు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి అనే మాట చూస్తాం. అంటే శత్రువు చేత వీళ్ళు మరి చెరపట్టబడి వారి యొక్క రాజమార్గాల్లో వాళ్ళకి ఎలాంటి క్షేమం లేనందువలన వారు మరి ఈ యొక్క మార్గాలు వెతుకుని చుట్టూ త్రోవలలోనే నడిచిరి అంటారు. హౌ మెనీ ఇయర్స్? 20 years చాలా పవర్ఫుల్ ఆ ఎనిమి కింద అణిచివేయబడి మరి ఇశ్రాయేలీలు దేవుణ్ణి మరి అక్కడ దేవుణ్ణి ఒకవైపు ఇంకొక వైపు అక్కడున్న ఈ అన్యజనులైన వారి యొక్క మరి వారి విగ్రహాల్ని ఆరాధించట చేత దేవుడు వారిని ఈ విధంగా అప్పగించాడు శత్రు చేతికి అన్నట్టుగా చూస్తాం. ఎలాంటి బాధ పెట్టారంటే వారి ఇశ్రాయేల్ని కఠినమైన బాధ పెట్టగా అని ఉంటుంది. అప్పుడు ఆ 20 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి ఆ బాధను అనుభవించిన తర్వాత దేవుని వైపు తిరిగి ఆయనకు మొరపెట్టడానికి అని చూస్తాం. మనం కూడా ఎలాంటి టైమ్స్ లో జీవిస్తున్నామంటే మన ఉన్న ఈ యొక్క ప్రజెంట్ టైమ్స్ కూడా రాజమార్గాల్లో మరి అన్ని కూడా శత్రు చేత పట్టుబడి దేవుని యొక్క బిడ్డలకి రైట్ వే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నట్టుగా చూస్తాం. ఏది దేవుని మార్గమో తెలియకుండా అక్కడ వారికి క్షేమం లేకుండా భయంకరమైన కఠినమైన మరి ఆ యొక్క దాసత్వం లోబడిపోయి అపవాది యొక్క తంత్రాలకి ఉన్నట్టుగా చూస్తాం. అయితే ఆ రోజుల్లో అయితే ఇంకా మరి ఆ న్యాయాధిపతుల కాలంలో ఇంకా భయంకరంగా ఒక్కరు కూడా మరి అక్కడ అధిపతులు లేకపోయేది. ఇశ్రాయేలులో అధిపతులు లేకపోయారు, లీడర్స్ లేకపోయారు. అంత ఆ టైంలో దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి అంట. అంటే స్పిరిట్ ఆఫ్ మదర్హుడ్ అనేది ఆ స్త్రీలో దేవుడు మరి ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క జనాంగం యొక్క ఆ పరిస్థితి, వారి యొక్క దిక్కుతోచని పరిస్థితి, భయంకరమైన హింసించబడుతున్న పరిస్థితి, విడుదల లేని పరిస్థితి, అలాంటి స్థితిలో దేవుడు ఈ స్త్రీని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. God has blessed her with a heart of mother, a spirit of motherhood అని అక్కడ అర్థమవుతుంది. ఇశ్రాయేల్లో నేను తండ్రిగా నుండక ముందు వారు లేకపోయిరి అన్నారు. అండ్ వి ఆల్సో సీ మరి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనం ఈమె గురించి ఏమని చూస్తామంటే నాలుగు న్యాయాధిపతులు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ కాలమున లబ్బిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను అని. ప్రవక్తి అంటే ఈ యొక్క తెలుగులో కొత్త మన వాడుక భాష ట్రాన్స్లేషన్ లో ఏమంటారంటే దేవుని మూలంగా పలికే స్త్రీ గాని పురుషుడు గాని ప్రవక్త అయితే దేవుని మూలంగా అంటే దేవుని యొక్క మాటలను పలికే స్త్రీగా దెబోరా ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగా మరి బైబిల్ గ్రంథంలో ఇద్దరే ఇంకా ఉన్నారు మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లో, బోత్ ఒక ప్రవక్త మరియు మరి న్యాయాధిపతిగా ఉన్న ఎవరైనా మన గుర్తు చాలా ఫేమస్ ఇద్దరిని మేము జ్ఞాపకం చేసుకుందామా? హల్దా మేడం. హుల్దా. ఓకే మా, నేను అనేది రెండు ఆఫీసెస్, రెండు అధికారాలు కలిగిన వ్యక్తులు, బోత్ యాజ్ ఏ ప్రవక్త మళ్ళీ న్యాయాధిపతి. సమూయేలు ఇంకా జాన్సన్ చెప్తు ఇంకొకరు వెరీ ఫేమస్ మోజెస్ కూడా అలాగే. మోసెస్. థ్యాంక్ యూ. మోషే, సమూయేలు ఇద్దరు. వారితో పాటు మరి వన్ అండ్ ఓన్లీ లేడీగా
దేవుడు ఆ టైంలో మరి ఎలాంటి కల్చర్ లో దెబోరా నిలబడడానికి ఇష్టపడిందంటే, వాళ్ళు స్త్రీల్ని అస్సలు అంటే ఒక వ్యక్తిగా గాని హ్యూమన్ బీయింగ్ గా గాని లెక్క చేయని రోజుల్లో ఆ స్త్రీ నీ దేవుడు లేపడానికి ఇష్టపడ్డాడు. ఒకసారి ఆలోచించడానికి ఇష్టపడ్డాం. ఆమె నేను ఒక ప్రవక్తిగా లేచాను, లేకపోతే నేను ఒక ఐఎమ్ ఏ జడ్జ్ ఇన్ ఇజ్రాయెల్ అంటలేదు. తన గురించి మరి ఈ యొక్క గీతం రాసి దేవుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ దెబోరా ఏమంటుందంటే, నేను ఒక ప్రవక్తని అనట్లేదు, నేను ఒక జడ్జిని అనట్లేదు, న్యాయాధిపతిని అనట్లేదు, లేకపోతే నేను ఒక ఆ టైంలో మరి ఇస్రాయల్ని తప్పించాలంటే షీ హాస్ టు స్టాండ్ ఎస్ ఎ లీడర్. ఎట్లాగా ఒక యుద్ధంశాలిగా కూడా నిలబడాలి. అలాగే కూడా తను పరిచయం చేసుకోవట్లేదు. ఎలా పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతుందంటే, నేను ఇస్రాయేల్లో నేను తల్లిగా నాట్ మరి మనం ఆలోచిస్తే దెబోరాకి ఫిజికల్ పిల్లలు ఉన్నారో లేదో అక్కడ రాయబడింది. న్యాచురల్ గా తనకు పుట్టిన పిల్లలు ఉన్నారో లేదో రాయబడలేదు. కానీ ఆ నేషన్ కంతా కూడా ఇస్రాయేల్ జనాంగాన్ని అంతటికి కూడా ఆమెను ఒక తల్లిలాగా లేదు దేవుడు. ఏ స్పిరిట్ ఆఫ్ మదర్హుడ్ ఆమెలో ఉన్నట్టుగా చూస్తాం. ఆమెని అలాగే ఇంట్లో కంఫర్టబుల్ గా ఈ గొడవలు నాకెందుకులే, ఈ పంచాయతీలు నాకెందుకులే అని ఎవరు బయటికి రాకుండా హ్యాపీగా ఉండొచ్చు ఆవిడ. దిస్ ఈజ్ నాట్ మై జాబ్, నా పని కాదు ఇది అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాటలు పలికే స్త్రీగా ఒకటే కాదు, ఆ దేవుని యొక్క మాటను అర్థం చేసుకునే స్త్రీగా, దేవుని యొక్క వాక్యానికి లోబడే స్త్రీగా, దేవుడిచ్చిన అధికారానికి మరి ఆ యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి దమ్మున్న స్త్రీగా ఆమెను మనం అక్కడ చూస్తాం. ఈ మనం బాగా అర్థం చేసుకోవాలంటే, షీ వాంటెడ్ టు మేక్ ఏ హైవే ఫర్ హర్ నేషన్. తిరిగి రాజమార్గం, దేవుని వద్దకు నడిపించే మార్గం, నీతి మార్గం, తిరిగి ఆ జనుల హృదయాలు దేవుని తట్టు తిరగడానికి మరి ఆవిడ మరి ఆ పనిని పూనుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క స్త్రీ యొక్క ఇది చూడాలంటే మనం సామెతల గ్రంథం దగ్గరికి వెళ్దామండి. 31 మనందరికి బాగా తెలిసిన అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఈ 31వ అధ్యాయంలో ఉన్న ఈ 10th verse, సామెతలు గ్రంథం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఓకే, థ్యాంక్ యూ. ఈవిడ చూస్తే ఒక గుణవతి అయిన భార్య లాగా కనిపిస్తుంది. దేవుడు అంటున్నాడు అలాంటి భార్య దొరకడం చాలా అరుదు, రేర్ 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 అంటే మరి చాలా అరుదు, చాలా తక్కువ. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది, ప్రైస్లెస్ లేడీ అన్నమాట. అలాంటి వారు ప్రైస్లెస్ అంటారు, మూల్యం కట్టలేవు, వారికి వెల కట్టలేవు, అంత అమూల్యమైనది అని అక్కడ రాయబడింది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. ఒక మాట మనం చూస్తే ఆవిడ భర్త పేరు కూడా అక్కడ రాయబడి ఉంది, మనం చూసాం అంతకుముందు కూడా ఒకసారి. నేను ఎంతో లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అని పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఇష్టపడు. ఆమె భర్తకి ఆమెలో ఎంత భరోసా, ఎంత నమ్మకం ఉందంటే, ఇస్రాయేల్ అందరికీ కూడా న్యాయం తీర్చడానికి, ఆ సరళ వృక్షం క్రింద కూర్చుండానికి, తన వైఫ్ యొక్క టైం ని, టాలెంట్ ని అన్ని కూడా మరి ఆ యొక్క ఇస్రాయేల్ యొక్క ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్ అనిపిస్తుంది. నాట్ ఓన్లీ వన్, బట్ ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఒక లప్పిదోతు కూడా
ఆమెలో నమ్మకం ఉంచినట్టుగా మనం చూస్తాం. అది అదే అదే స్పిరిట్ ఆఫ్ మదర్హుడ్ కి మరి దేవుడు ఆమెకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఒక టాలెంట్ ఇవ్వడం, దేవుని పిలుపు కలిగి ఉండడం గొప్ప విషయం కాదు, కానీ దాన్ని గుర్తించే వ్యక్తులు, దాన్ని ఆనర్ చేసే వ్యక్తులు, వాళ్ళ కొరకు నిలబడే వ్యక్తులు ప్రతిరోజు, ఇది వన్ డే ప్రాబ్లం కాదు కదా. మనం చూస్తాము మోషే మరి ఇశ్రాయేలుకి న్యాయం తీర్చుతున్నప్పుడు ఉదయకాలం నుంచి లేట్ నైట్ వరకు వాళ్ళందరూ నిలబడి అక్కడ తీర్పు తీర్చుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళ మామ అంటాడు, అయ్యో ఇంతమంది ఇంతసేపు నిలబెడుతున్నావు, నువ్వు మేక్ మోర్ జడ్జెస్, వీళ్ళందరికీ తీర్పు తీర్చి చాలా కష్టమని నువ్వు తీసుకో అని చక్కటి సలహా ఇచ్చినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి దెబోరా వచ్చే కాలానికి ఆవిడ ఒక్కటే న్యాయాధిపతిగా ఉంది. ఇమాజిన్ ఏ లేడీ సిట్టింగ్ అండర్ ద ట్రీ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. మరి ఇంకొకరు ఎవరు లేరు, తనకి సహాయం చేయడానికి కూడా ఇంకెవరు లేరు, ఆ బాధ్యతను తీసుకోవడానికి కూడా ఇంకెవరు లేరు, నాయకులు, అధికారులు. మోసెస్ డేస్ లో ఉన్నట్టు కూడా లేరు. వీళ్ళు ఈ ప్రామిస్ ల్యాండ్ కి వచ్చేసిన తర్వాత, దేవుణ్ణి మర్చిపోయి ఎదురు తిరిగిన తర్వాత, వారు ఎన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో షీ వాజ్ ద ఓన్లీ వన్ మరి లేచి మరి దేవుని కొరకు నిలబడినట్టుగా, ఒక తల్లిగా ఇశ్రాయేలుకు ఉన్నట్టుగా మనం ఆమెను చూస్తాం. అంటే బికాస్ హీ ట్రస్టెడ్ ఇన్ హర్, హర్ హస్బెండ్ ట్రస్టెడ్ ఇన్ హర్. దొరకడం అరుదు, కానీ ఆమె గుణవతి అని గుర్తించడం, ఆమె యొక్క విలువని గుర్తించడం, అలాంటి స్థానాన్ని ఇవ్వడం, అది చాలా మరి దేవునికే మహిమ. మరి ఆ దేవుడు ఆ యొక్క పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపు కొరకు ఆమెతో కూడా నిలబడే వ్యక్తిని కూడా ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాను. అదొకటే కాదండి, అన్లెస్ పీపుల్ రికగ్నైజ్, రియలైజ్ అండ్ ట్రస్ట్ ఇన్ ఎ పర్సన్, దే విల్ నాట్ గో టు దట్ పర్సన్ ఫర్ జడ్జ్మెంట్. ఒక న్యాయాధిపతిగా ఆమె గుర్తించబడింది, ఆమె యొద్దకు జనులు వస్తున్నారు అంటే ఆ జనులు ఆమెలో ఉన్న ఆ యొక్క న్యాయం తీర్చే ఆ సామర్థ్యతను, దేవుని మాటలు వాళ్ళకి వినిపించే వారి స్వరం వినగలుగుతున్నారు, తిరిగి దేవుని స్వరాన్ని ఆవిడ ద్వారా ఒక ప్రవక్తిగా. మరి ఎంతో కష్టతరమైన మరి కేసెస్ వచ్చి ఉండొచ్చు ఆమె ఎదుటికి, కానీ అవన్నీ కూడా చేయగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఆవిడకి అనుగ్రహించాడు. దేవుని మాటలు బయలుపరచడమే కాదు, దేవుని తీర్పును, న్యాయాన్ని చక్కగా నిర్వర్తించడానికి ఆమెకి కృపనిచ్చాడు. ఈ 31 ఈ ప్రావర్బ్స్ లో మనం చదువుతున్నప్పుడు ఒక స్త్రీని మరి ఆ రోజుల్లో ఎవరు కూడా ఇంత హైలైట్ చేసి ఆ సుగుణాలు రాయడానికి ఇష్టపడేవారు కాని రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ జ్ఞాని అయిన సొలొమోనుతో ఈ వచనాలు రాయిస్తున్నట్టుగా చూస్తాం. వీఆర్ లింక్ చేస్తున్నాం అంతే. ఆమె ఈ లైఫ్ టైమ్ గోల్ అన్నమాట. లైఫ్ టైమ్ ఏం కనిపిస్తుంది అంటే మనకి ఒక దిస్ ఈజ్ మై కాలింగ్, దిస్ ఈజ్ మై పర్పస్ ఫర్ గాడ్ అన్నట్టుగా దెబోరా తను బ్రతుకు దినములను అతనికి మేలు చేయొచ్చు కానీ కీడేమీ చేయదంటే ఆ నేచర్ హృదయాంతరంగంలో మరి ఆ ఎలాంటి నేచర్ కలిగి ఉందంటే దెబోరా ఆ రోజుల్లో మేలు చేసే వ్యక్తిగా, ఆ సమాజం అంతా కూడా కీడుతో నిండిపోయింది, దుష్టత్వంతో నిండిపోయింది. అపవాది యొక్క బంధకాల్లో మరి వాళ్ళు అణిచివేయబడుతున్న సమయంలో ఆ స్త్రీ లేచి నేను ఎలోనా అనుకున్నట్టు కాకుండా ఆ పిలుపుని బట్టి ధైర్యం తెచ్చుకొని మేలు చేయడానికి ఇష్టం. మాట చెప్పే వ్యక్తి కాదు, షీఈ్ ఎ డూవర్ అని అనిపిస్తుంది దెబోరా జీవితం చూసిన. ఇక్కడ ఉన్న స్త్రీని చూసినప్పుడు ఆమెను గొర్రె బొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయడానికి మరి బలం కలిగిన స్త్రీగా. ఓన్లీ ఆర్డర్ చేస్తాం చాలాసార్లు అలాంటి పొజిషన్స్ లో ఉన్నప్పుడు, కానీ అలాంటి స్త్రీగా షీఈ్ ఎ డూవర్. ఉదయ కాలం నుంచి మరి అక్కడ కూర్చోవాలంటే ఒక చోట మరి ఎన్ని పనులు ఇంట్లో మరి చక్క పెట్టుకొని అక్కడ కూర్చోవాలో ఆలోచించాలి, లేకపోతే ఎన్ని పనుల్ని ఇతరులకి మనము
డెలిగేట్ చేసి అకౌంటబిలిటీ తీసుకుని ఆ విధంగా చేయడానికి కుదురుతుందో ఆలోచించి ఈ రోజుల్లో మనం అనుకుంటాం వీఆర్నే చాలా ఆధునిక యుగంలో ఉన్నాము. అప్పుడు అసలు పాతకాలం స్త్రీలు ఏం చేసేటోళ్ళు, అసలు వాళ్ళకి ఏం పని, ఇంట్లో చేసుకుంటే చాలు అన్నట్టుగా ఆలోచన ఉంటుంది చాలాసార్లు. వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అనే ఒక ప్రైడ్ కూడా ఉంటుంది. ఆహా, ఎన్ని చేయగలుగుతున్నాం, వీఆర్ మల్టీ టాస్కింగ్, వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అని. కానీ నిజంగా జీవం గల దేవుని వాక్యంలో తొంగి చూస్తే అరే వా, ఎంత గొప్ప ఈ యొక్క మదర్, స్పిరిట్ ఆఫ్ మదర్ ఉన్న స్త్రీలను మనం చూస్తాం. ఈ స్త్రీని చూస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో. మరి 14వ వచనం చూసినప్పుడు ఈ స్పిరిట్ ఆఫ్ మదర్ ఉన్న వారు ఎలా ఉంటారంటే, పని చేయడమే కాదు, వట్టకు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చు. ఆమె ప్లానింగ్ ద డైట్ ఫర్ ఫ్యామిలీ. ఏదంటే అది పెట్టేయట్లేదు. చక్కగా ఏది బలమైంది, నా బిడ్డలకి ఏది శ్రేష్టమైంది, ఏది ఆరోగ్యకరమైందని దూరం నుంచి కూడా తెప్పించుకోవడానికి ఇష్టపడుతుంది. దూరం నుండి ఆహారం తెచ్చుకుని సిద్ధపరచుకుంది. ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క వాక్యాన్ని, జీవాహారాన్ని సిద్ధపరుస్తూ ఉంది దెబోరా. ఇట్ నీడ్స్ ప్రిపరేషన్, ఇట్ నీడ్స్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, ఇట్ నీడ్స్ టైం టు, ఎంత సమయం దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, సిద్ధపడడానికి. అప్పుడు మరి ఆమె అది తన బిడ్డలకి, ఇశ్రాయేలు జనాంగానికి శ్రేష్టమైన ఆహారం పెట్టడానికి. ఈ రోజుల్లో ఒక ఇంట్లో ఒక శ్రేష్టమైన వండి పెట్టడానికి కూడా చాలా మందికి సమయం లేదండి. ఏది దొరికితే అది ఫాస్ట్ ఫుడ్ కూడా పెట్టేస్తా ఉంటాం మన బిడ్డలకి. వాళ్ళకి అనారోగ్యం కలిగిస్తుందని తెలిసినా కూడా. అలాంటి ఓపిక లేని దినాల్లో జీవిస్తే, అందరినీ అనట్లేదండి, చక్కటి చాలా ఎంటర్ప్రియూర్ మరి పనులు చేస్తూ కూడా వాళ్ళ పిల్లల్ని చక్కగా పోషించి సంరక్షించి మరి చూసుకునే తల్లులు మన గ్రూప్ లో ఉన్నారని నమ్ముతున్నాను. వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఇంకేమంటాడంటే 15వ వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి భోజనం సిద్ధపరచు. మరి ఒకసారి ఆలోచిద్దాం. ఇఫ్ వి పుట్ డెబోరా ఇన్ దిస్, ఈ సామెతల్లో పెట్టుకుంటే, ఆమె దినమంతా దేవుని యొక్క సన్నిధిలో ఆ పరిచర్య చేయాలి, ఇశ్రాయేలుకు తీర్పు తీర్చాలి, వారికి తనకి ఎదురుగా తీసుకొచ్చిన పంచాయతీలన్నీ తీర్చాలంటే వేకునే చీకటితో లేచి తన ఇంటిలో ఉన్న పని అంతా కూడా మరి ఆమె లేచి భోజనం సిద్ధం చేసుకుని ఇంకేమంటుందంటే, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. తన దగ్గర పని చేసే వారికి వారి కష్టానికి తగిన కష్టార్జితాన్ని ఆమె ఏర్పరుస్తున్న జ్ఞానం కలిగిన స్త్రీగా చూస్తాం. చాలాసార్లు ఎలా చూస్తామంటే, మనం అండర్ పే అన్న చేస్తాం. అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించినా కూడా వి టేక్ అడ్వాంటేజ్, మరి వాళ్ళని తక్కువ జీతం ఇచ్చి అట్లా చూడడానికి ఇష్టపడతాం. లేకపోతే దానికి ఓవర్గా ఇవ్వవలసిన టైం ఉంటది, కానీ ఎక్కువ పే చేసేసి మరి అలర్ట్ చేసే వాళ్ళని కూడా నేను చూశాను. కానీ ఈ స్త్రీల గురించి ఏమని రాయబడిందంటే, తన పని కత్తెలకు బత్తము ఏర్పరచు. షీ హాస్ ఎ గ్రేట్ అండర్స్టాండింగ్. అవతల వారి వ్యక్తి యొక్క కష్టం ఏంటి, దానికి ఎలాంటి నేను మరి బత్తెమియాలి ఆ వ్యక్తికి అని చక్కగా ఏర్పరచడానికి జ్ఞానం ఉన్న స్త్రీగా ఆమె చూస్తుంది. వి నీడ్ దట్, ఆ విజ్డమ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి చోట కూడా సొసైటీలో ఉన్న క్రై ఏంటంటే, హృదయాంతరంగంలో నుంచి మానవాళి హృదయాంతరంలో వచ్చే గొప్ప ఆవేదన, ఆక్రందన, మరి దుఃఖం ఏంటంటే, నేను ఎంత కష్టపడి పని చేస్తున్నాను, నా కష్టానికి తగిన కష్టార్జితం రావట్లేదు. ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను,
కానీ నాకు ఇంతే శాలరీ, నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అనేది చాలా మందికి ఒక డీప్ విదిన్ ఒక ఎందుకు దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు ఎందుకు నాకు దీని నుంచి మరి విడుదల అనే ఒక గొప్ప బాధ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. నేను మాట్లాడే వ్యక్తులను చూసినప్పుడు వారు ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ క్రై ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో ఏమంటారు, మాటలతోనే కాదు, వారి స్పిరిట్స్ అట్లా నలిగిపోయి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్న వారిని నేను చాలా మంది చూస్తాను. కొన్ని ఫర్మ్స్ అసలు దేవుని పేరు పెట్టుకొని దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేస్తామని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క కష్టాన్ని ఇప్పుడున్న తరంలో 3-4 నెలలుగా జీతాలు రాకుండా కష్టపడుతున్న వ్యక్తుల్ని నేను చూసినప్పుడు, అరే ఇది ఈ రోజుల్లో కూడా ఇంత భయంకరమైన పరిస్థితి. కానీ యూ సీ దిస్ లేడీ చక్కగా తనని భర్త ఏర్పరచును తన పని కత్తెలకి. దట్ స్పిరిట్ మే నాట్ ఓన్లీ ఈ మదర్ స్పిరిట్ ఒక స్త్రీకే కాదు, చాలా మంది నేను పురుషుల్లో కూడా అలాంటి తల్లి లాంటి హృదయం ఉన్న పురుషుల్ని నేను చూశాను. ద స్పిరిట్ ఆఫ్ మదర్ ఉన్నవాళ్ళు అలాంటి ధన్యతను ఆ స్త్రీ కలిగి ఉన్న, ఆ తల్లి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అక్కడే ఆగిపోవట్లేదు కానీ షీఈస్ ప్లానింగ్ అహెడ్, ప్లానింగ్ అబౌట్ ది ఫ్యూచర్. 16వ వచనంలో ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. చాలా మంది నాకు తెలిసిన పల్లెల్లో సేవకులు ఉన్నారు, మరి పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు భార్యలు మరి చాలా చిన్న జీతాలు, కొంతమందికి అసలు జీతం కూడా ఉండదు, ఇచ్చేవారు కూడా మరి ఇవ్వలేని పరిస్థితి. కొంతమంది వాళ్ళు కష్టపడి ఆ పాస్టర్ వాళ్ళు కూలి పనికి పోయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళ కుటుంబాల్ని సపోర్ట్ చేసే వాళ్ళని చూశాను మేమున్న రాయలసీమ ఏరియా. అంటే ఐ హ్యావ్ సీన్ దట్ ఎంటర్ప్రినర్షిప్. ఒకటి చూసినప్పుడు ఆలోచించి దాన్ని ఆమె ప్లాన్ చేసి చూస్తుంది, గ్రహిస్తుంది. ఆ పొలములు చూసి దాన్ని తీసుకోవాలంటే ఎంత జ్ఞానం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఎంత తప్పుడు చాలా మరి పేపర్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూచి తీసుకునే సామర్థ్యం కలిగిన, తాము కూడబెట్టిన, తాము అన్నది చూడండి, అక్కడ నేను అనలేదు. నిన్న ఒకరు వాళ్ళ బాబు కోసం సంబంధం చూస్తా ఇట్లా చెప్తున్నారనమాట. ఆ పాపతో మాట్లాడినానంటే వాళ్ళు డాక్టర్స్, వాళ్ళు ఏమి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు, మాట్లాడిన వ్యక్తులు యవనస్తులు. మాట్లాడినప్పుడు ఆ పాప చెప్తుంది అంట, విశ్వాసి, నా డబ్బులు నాయి, నీ డబ్బులు నీ, ఐ వాంట్ టు హ్యావ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీ వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే నేను టీ కానీ చాయ్ కానీ కాఫీ కానీ ఇవ్వను, హలో కూడా చెప్పను. నేను ఇంట్రోవర్ట్ని, నేను ఇంట్లోనే ఉంటా, లోపలే ఉంటా కానీ బయటికి రాను. నీకు ఇష్టమైతేనే చేసుకో. ఐ అప్రిషియేట్ హర్, ఏమంటారంటే అమ్మాయికి ఉన్న ట్రస్ట్, క్లియర్ గా చెప్పేస్తుంది, ఆనెస్ట్ గా చెప్పేస్తుంది, ఏమి దాపరికం లేదు. కొంతమంది యాక్ట్ చేసి వీఆర్ వెరీ గుడ్ అని తర్వాత కష్టపెట్టే వాళ్ళు ఉంటారు. ఐఎమ్ అట్లీస్ట్ హ్యాపీ దట్ షీ హ్యాస్ దట్ గట్స్ టు సే ఐఎమ్ లైక్ దిస్, ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ మీ మ్యారీ. కానీ ఈ స్త్రీకి తాము కూడబెట్టిన ద్రవ్యం, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయిస్తారు. తాము కూడబెట్టిన, ఇట్స్ ఎ యూనిట్. ఆ గృహం తన భర్త తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించింది. అండ్ షీ సో స్ట్రాంగ్ ఫిజికల్. 17th verse లో చూస్తాము, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేయదు. నేను ప్రవక్తని, నేను న్యాయాధిపతిని, నేను ఇక్కడే ఉంటాను అనట్లేదు. దేవుని వాక్కుని పంపించి
మరి బారూకుని పంపించు నీ సిసెరాతో యుద్ధం చేయడానికంటే దెబోరాని నువ్వు లేకపోతే నేను వెళ్ళను అన్నప్పుడు షీఈ్ రెడీ టు ఫైట్, గో అండ్ స్టాండ్ విత్ హిమ్ ఇన్ ద ఆ యుద్ధంలో నిలబడడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం, వెళ్తున్నట్టుగా చూస్తాం. ఆమె ఎలా అంటే నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. బలపరుచుకొని అనే మాట మనం అండర్లైన్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అన్ని చేస్తున్నారు కానీ చాలా మంది పర్సనల్ గా బలం తెచ్చుకోవడానికి టైం స్పెండ్ చేయట్లేదు. దానికి కావాల్సిన మరి ఆ యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవట్లేదు. కానీ ఆవిడ షీ సో పర్టిక్యులర్ అబౌట్ తనని బలపరుచుకోవడానికి, తన చేతులతో కొంతమంది పని చేయగలిగిన బలాన్ని దాచిపెట్టుకుని పని చేయని పరిస్థితిలో చూస్తుంటాం మన చుట్టూ. కానీ బలముగా పనిచేసినట్లుగా ద స్పిరిట్, ఆ స్పిరిట్ ఉన్న వాళ్ళు, ఆ మదర్ అనే తల్లి హృదయం ఉన్న వాళ్ళు అలా చేయకుండా ఉండలేరు. చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం లేకపోతే వ్యాపారం చేయడం తప్పేమో అనుకుంటారు. ఓన్లీ కాదండి, గాడ్ హ్యాస్ గివెన్ దట్ గిఫ్ట్. తప్పుగా అన్యాయమైన అలా వ్యాపారం చేయొద్దు. లోపల గ్రీడ్ తో ఏమి నీకోసం నాకు కావాలని అలాంటి మనసుతో కాదు, లాభ ప్రాప్తి కలిగి దేవుని యొక్క తన కుటుంబం కొరకు ఆలోచించే మనసు. అమంటే అదొకటే కాదు, బలం తెచ్చుకోవడమే కాదు. 18th verse లో చూస్తాం, తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకుని రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అంటే షీఈస్ కంటిన్యూస్లీ, షీఈస్ ఎ లెర్నర్ అని అర్థమవుతుంది ఆ తల్లి. వ్యాపార లాభాన్ని అనుభవంతో తెలుసుకునే స్త్రీగా, నేర్చుకునే స్త్రీగా, తన ఆ పని అంతా చేసిన తర్వాత కూడా అబ్బా చాలా అలసిపోయాను అని పడుకోవట్లేదు అక్కడ. కానీ రాత్రి వేళ కూడా ఆమె దీపము ఆరిపోదంటే షీఈస్ కంటిన్యూస్లీ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ డే కోసం, తర్వాత దినం కొరకు ఏం చేయాలని ప్లాన్ చేసుకుని రెడీ చేసుకునే మనసున్న స్త్రీగా మనం చూస్తాం. నాకు తెలిసిన కొంతమంది స్త్రీలు మరి చాలా వాళ్ళున్న ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. రోజు 2 hours అప్ అండ్ 2 hours డౌన్ ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు. ముంబైలో ఈ లోకల్ ట్రైన్స్ లో వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, చాలా మంది ఇట్లా విమెన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. నేను చూశాను కొంతమందిని ఇంటికి వచ్చేసిన తర్వాత అందరు పడుకున్న తర్వాత they'll be cutting vegetables for the next day. మార్నింగే వెళ్ళిపోవాలి, 4 గంటల ట్రైన్కి వెళ్ళిపోవాలంటే వాళ్ళు రాత్రే సిద్ధపరచుకుంటూ ఉంటారు నెక్స్ట్ డే కోసం. అట్లాగా ఈమె వ్యాపారం నాట్ ఓన్లీ అబౌట్ హర్ హౌస్, Deborah has to think about the house of Israel, the whole nation of Israel. ఆమె దీపం మారిపోదండి, షీస్ కంటిన్యూ. అక్కడ కూడా తను సిద్ధపడుతున్నట్టుగా రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అన్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తన బిడ్డల కోసం మరి ఇవన్నీ ఎందుకు కొంటారు? గొర్రెపచ్చు కానీ వాళ్ళు తన బిడ్డల కోసం సిద్ధం చేసుకుంటుంది. తన చిల్డ్రన్ ఏం అవసరమో అని సిద్ధం చేసుకుంటుంది. స్మార్ట్ గా ఉన్నట్టుగా చూస్తాం. బిజినెస్ లో మల్టీ టాస్కింగ్ చూస్తున్నాం ఇక్కడ 17th verse లో. ఆమె అంటే షీ హ్యాస్ దట్ కెపాసిటీ. ఇవన్నీ చేస్తూనే ఆమె పంటను చేత పట్టుకొని తన వేలుతో కదురు పట్టుకొని వడుకుని అని 19th verse లో చూస్తాం. 20th వచ్చినప్పుడు దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపు. దీనులకు అంటే తన యొక్క లాభ ప్రాప్తిని తన కొరకే ఉంచుకోవట్లేదు కానీ దేవుని హృదయం కరికి మరి దీనులకు కూడా మరి చేయి చాపడం అంటే హెల్ప్ ఇవ్వడం. దరిద్రులకు తన చేతులు చాపడం అంటే వాళ్ళని సపోర్ట్ చేయడం, స్ట్రెంథెన్ చేయడం. మనం రాబోయే దినాల్లో
అది చిన్న కుటీర పరిశ్రమే అవ్వచ్చు, చిన్నదే అయి ఉండొచ్చు. నాట్ ఓన్లీ ప్రేయింగ్, వి షుడ్ బి విమెన్ హూ వర్క్ విత్ అవర్ హ్యాండ్స్, who can lend our wisdom in many areas. ఎన్నో విషయాల్లో మన యొక్క ఆలోచనని మనము మరి ఇతరులకు సహాయకరంగా పెట్టేదిగా ఉంటారు. మళ్ళీ ఇంకా శీతాకాలం రాకుండానే తన ఇంటి వారికి చలి తలుగునని భయపడదు. ఎందుకంటే ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. షీ మేక్స్ క్లోత్స్ ఫర్ దెమ్ అన్న ఒక తల్లి తన బిడ్డల కొరకు సిద్ధం చేసినట్లుగా ఆమె తన చలికి భయపడకుండా తన బిడ్డలకు సిద్ధం చేస్తున్నట్టు తన ఇంటి వారందరూ, తన బిడ్డలేక తన దగ్గర ఉన్న వారందరూ కూడా రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. దెబోరా అయితే తన ఇంటి వారందరికీ కూడా దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని అవన్నీ నేర్పిస్తూ అది ధరించే వారిగా వారిని సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆమె పరుపులను సిద్ధపరుచుకుంది. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రం. ఈ మధ్య కాలంలో నేను చాలా మంది చిన్న పిల్లల్ని, యంగ్ బాయ్స్ ని, గర్ల్స్ ని చూసినప్పుడు వాళ్ళు చాలా మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లోనే పుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు. కానీ చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు చక్కగా స్నానం చేయడం కూడా నేర్పించలేదండి. ఈ మధ్యలో చెమట వాసన, మురికి బట్టలు వేసుకోవడం, ఈవెన్ టీనేజర్స్ కూడా బ్రష్ సరిగ్గా చేసుకోవట్లేదు, టీత్ ని, బ్యాడ్ బ్రెత్ ఉంది. అసలు మన పిల్లల్ని మనం పట్టించుకుంటున్నామా? ఉన్నవారి కొరకు దేవునికి స్తోత్రం, పట్టించుకున్న వారి కొరకు. ఒకవేళ ఆ ఏరియాస్ లో మనం స్లాక్ అయితే, ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు దెమ్, అయ్యో చలేస్తుందా, బిడ ఉందా, అసలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. చాలా వింటర్ వేర్ ఉంటది, వామ్ వేర్ ఉంటది, కానీ ఎక్కడ దాచిపెట్టేస్తారో తెలియని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి ఉన్న కాలంలో జీవిస్తారు. వాళ్ళకైతే ఆమె సిద్ధం చేసుకుంటుంది అవన్నీ. మామూలు టైంలో నేల మీద పడుకోవచ్చేమో, కానీ మరి ఆమె అన్ని పరుపులు కూడా మేకింగ్ ఇట్ కంఫర్టబుల్ సిద్ధం చేసుకుంటుంది. షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ ఓన్ సెల్ఫ్ యాజ్ ఎ మదర్. ఆహా, నాకు ఎంత పని ఉంది, నేను ఇంత జాబ్ చేస్తున్నాను, లేకపోతే ఇన్ని బాధ్యతలు ఉన్నాయని తన విషయమై తను మరి అశ్రద్ధ చేయట్లేదు. కానీ ఆమె షీ నోస్ హౌ టు డ్రెస్ హర్ సెల్ఫ్. స్మార్ట్ డ్రెస్సింగ్ చూస్తాం అనమాట. వావ్ అనేటట్లుగా ఆమె సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు అంటే షీ వర్క్ సో హార్డ్, షీ పేస్ అటెన్షన్ టు హర్ ఓన్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ లేడీ, యాజ్ ఎ మదర్, బికాస్ చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ అస్. మన బిడ్డలు మనం చూసి నేర్చుకుంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు, వి రిప్రజెంట్ గాడ్, దేవుణ్ణి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. వి షుడ్, అదే ఏదో ఖరీదైన కొనుక్కొని అప్పు చేసి వేసుకోమనట్లేదని కాదని, మనకున్న వాటిలో మరి వి షుడ్ డ్రెస్ స్మార్ట్. చక్కగా ఆమె అలాగ తయారైనట్టుగా చూస్తుంది. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని వద్ద పేరుగొనడి వాడై ఉండును అని ఉంటది. అంటే షీ రెస్పెక్ట్స్ హర్ హస్బెండ్. ఆయన కూడా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా తన భార్యని ఎందు నమ్మిక ఉంచిన వ్యక్తిగా, తనకి ఫ్రీడమ్ ఇచ్చిన వ్యక్తిగా, తనకున్న టాలెంట్స్ లో మనం చూస్తున్నాం. ఆమె షీఈ్ ఎంటర్ప్రినర్, షీఈ్ ఎ బిజినెస్ ఉమెన్ అని కూడా చూస్తాం. 24-25లో ఆమె నారబట్టలు నేయిస్తుందంట. అంటే ఒకటే నేస్తుందా? లేదు, నేయించి అంటే షీ హ్యాస్ ఎ పీపుల్ హూ నో హౌ టు అలా చేయగలిగి, అలా నేయించి అమ్మగలిగే వారిని ఆమె కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతకు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును అంటే, నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ గా డ్రెస్అప్ అవడమే కాదు, ఇంటర్నల్ గా లోపల మరి ఆంతర్యంలో దేవుని యొక్క బలమును, ఘనతను ఆమెకు వస్త్రములు అంట. దేవుడు ఆమె క్రీస్తు దేవునిలో ఏమైనదో
యెహోవాయే నా బలం అని దావీదు అన్నట్లుగా మరి ఈ స్త్రీ కూడా ఆమె బలమును ఘనతను వస్త్రాలుగా ధరించి ఉన్నట్టుగా మరి చూస్తున్నాం. అదొకటే కాదు, చాలా మంది ఈ మధ్యన విమెన్ చూస్తాం, చాలా భవిష్యత్తు విషయమై, బిడ్డల విషయమై టెన్షన్ పడే వాళ్ళని, బీపీలు తెచ్చుకునే వాళ్ళని, ఎప్పుడు మరి ఎల్లప్పుడూ ఒక భీతి, భయం, అయ్యబాబోయ్ ఏమైపోతావు నా బిడ్డలకి అన్న ఉన్నవారిని చూస్తున్నాం. కానీ ఈ తల్లికి ఏముందంటే రాబోయే కాలం విషయమై నిర్భయంగా ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ ఎ డేస్ వేర్ our children are going to face persecution in the coming days. రాబోయే దినాల్లో మన బిడ్డలు శ్రమను ఎదుర్కొనే వారుగా మనం సిద్ధపరుస్తున్నామా? అలాంటి దమ్మున్న వారుగా మనం పెంచుతూ ఉన్నామా? ఈజీ గోయింగ్, ఒక క్రమం లేకుండా అలాంటి సైనికుల్ని ఎలా పెంచుతాం? ఆమె బలము ఘనత కలడమే కాదు, రాబోయే కాలం విషయంలో టెన్షన్ లేదు, ఒక నిర్భయంగా ఉండే మనసు. ఇక్కడున్న తల్లులకి ఆ యొక్క స్పిరిట్ ఉన్న వాక్యం వింటున్న మన అందరికీ కూడా, స్త్రీకే కాదు ప్రతి పురుషునికి, యవనస్తుడికి, చిన్న బిడ్డలకు కూడా మనకి వి నీడ్ ది స్పిరిట్ ఆఫ్ నిర్భయంగా ఉండే ఆ స్పిరిట్. రాబోయే కాలం విషయంలో నిర్భయంగా ఉండే స్పిరిట్. నిన్న ఒక పాస్టర్ గారు నాతో షేర్ చేసుకుంటున్నారు, ఎలాగా మొన్న ఓటింగ్ జరిగిన అవన్నీ కూడా పెట్టిన బాక్సెస్ అన్నింటినీ ఎవరో ట్యాంపర్ చేసి అన్ని పాడు చేస్తున్న వీడియో ఒకటి పంపించారు. ఇది చాలా వైరల్ చేసేయండి, అప్పుడు మనకి సుప్రీం కోర్ట్ తెలియాలని. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, బట్ వీ షుడ్ రియలైజ్ ఒక్కటే విషయం, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, సమస్తము చూచుచున్నవాడై ఉన్నాడు, సమస్తం ఆయన అధికారంలో ఉంది, ఆధిపత్యం ఇట్ ఇస్ అండర్ హిస్ కంట్రోల్, ఈజ్ అండర్ కంట్రోల్. ఎవరేం పంపిస్తున్నా, ఏం వార్తలు వింటున్నా, మనం చేయవలసిన పనిని నిర్భయంగా చేసుకుంటూ బలంగా దేవుని బలమును కలిగి మరి రాబోయే కాలం విషయంలో నిర్భయంగా ఉండే మనసు జీవించవచ్చు. బితుకుమనుకుంటూ పిరికి వాళ్ళలాగా భయపడుతూ కూడా జీవించవచ్చు. ఒక స్త్రీని, ఒక తల్లిని నేర్పాడు అక్కడ దెబోరాని దేవుడు. అంటే షీ కుడ్ టేక్ ద టెన్షన్ అండ్ దట్ వాళ్ళందరి యొక్క బాధలు చెప్పుకుంటే ఆ టెన్షన్ ని, ఆ బాధని తను మంచి స్వస్థ బుద్ధితో ఆలోచించి దేవుని జ్ఞానంతో తీర్పు తీర్చుతూ, అదే సమయంలో శత్రు మీద యుద్ధం వెళ్ళడానికి మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం సిద్ధపడుతూ వెళ్తున్న వ్యక్తిగా మనం చూస్తాం. మరి ఆ వార్ కోసం కూడా సిద్ధపడే, స్పిరిచువల్ వార్ఫేర్ కోసం మనం చేస్తూ మన బిడ్డలు కూడా సిద్ధపరిచే వారంగా ఉండేటట్లుగా ఉండాలి. అప్పుడే రాబోయే కాలంలో నిర్భయంగా ఉండే మనసు. 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అంట. అంటే దట్ నాట్ ఓన్లీ ఈ ఫిజికల్ స్ట్రెంగ్తే కాదు, ఏం చూస్తామంటే జ్ఞానం కలిగి తన నోరు తెరిచే స్త్రీగా. చాలాసార్లు జ్ఞానం ఉన్నప్పుడు, ఇలాంటి జీవితంలో సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు తెలియకుండానే గర్వం వచ్చేస్తుంది మనిషి. కానీ ఆ స్త్రీ గురించి ఏమని రాయబడిందని, కృపగల ఉపదేశము ఆమె బోధించు. దెర్ ఇస్ గ్రేస్ ఇన్ హర్ టీచింగ్, నాట్ కండెమ్నేషన్ ఆర్ జడ్జ్మెంట్. ఆమె బోధించినప్పుడు గ్రేస్ ఉన్నట్టుగా, కృప ఉన్నట్టుగా ఆమె ఉపదేశంలో మనం చూస్తున్నాం. 27వ వచనం, చాలా ఒక తల్లి, ద స్పిరిట్ ఆఫ్ మదర్ షుడ్ హ్యావ్ ఎవ్రీ మదర్. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా పని చేయకుండా ఆమె భోజనం చేయదు. అనవసరంగా రోజంతా టైం వేస్ట్ చేసి అట్లా కాకుండా మన సమయం సద్వినియోగం చేసుకునే వారమే కాకుండా, బ్యాక్గ్రౌండ్ లో ఒక రూమ్ లో ఉన్న, ఒక ప్లేస్ లో ఉన్న, స్పిరిట్ లో, మన ఆత్మలో, మన ఫిజికల్ గా ఉన్న ప్రదేశంలో తన ఇంటి వారి నడతల్ని ఒక స్పిరిట్ ఆఫ్ మదర్ ఉన్న వ్యక్తి బాగుగా కనిపెడుతుంది అనమాట. ఏ స్థితిలో ఉన్నారు, సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నారా, వాళ్ళ అవసరత ఏంటి, లేకపోతే ఏమైనా తప్పు మార్గంలో వెళ్తున్నారా వీళ్ళు, లేకపోతే ఏమైనా చీట్ చేసే పరిస్థితుల్లో ఉన్న పనివారైతే ఇలాగా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కష్టం ఉందా, నేనేమైనా తీర్చగలనా అని
ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ అవర్ మైండ్ అలాంటి ఆలోచన కలిగిన స్త్రీగా చూస్తాం ఈ మదర్. నడతలను కనిపెట్టును అనలేదండి, బాగుగా కనిపెట్టు. అంటే షీఈస్ వెరీ అలర్ట్ ఇన్ ద స్పిరిట్. నాట్ ఓన్లీ ఫిజికల్ అలర్ట్నెస్ కాదు, మెలకువే కాదు, ఆత్మలో కూడా ఒక మెలకువ. అట్లాగా గుడ్డిగా మరి అన్ని పక్కనేం కొన్నిసార్లు కొంతమంది పనిలో మునిగిపోతే ఏ పక్కన ఏం జరుగుతుందో కూడా గుర్తించలేని స్థితిలో ఉంటాయి. కానీ స్పిరిట్ ఆఫ్ మదర్ ఉన్నప్పుడు ఆ తల్లికి ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో అని కనిపెట్టే మనసు. అది అడగాలేమో దేవుని మనం. ఐడిల్నెస్ వేస్ట్ చేసే ఆ టైం చేయదామే అంటే హర్ చిల్డ్రన్ కుడ్ సీ దట్ హర్ లైఫ్ ఆమె లేచి ధన్యురాలని. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినూ నువ్వు మించిపోయావని ఆమె భర్త ఆమెను పొగుడుతున్నాడట. దీని అంతటికీ కారణం ఈవిడ ఏమంటే యెహోవా యందు భయభక్తుల స్త్రీ కొనియాడబడునని ఉంటుంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఆమె చేతి పనులు, ఆమె చేసిన ఎంత శ్రేష్టమైన పనులంటే గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అంటే ద ప్లేసెస్ వేర్ మెన్, అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఆమె పని గురించి దాన్ని కొనియాడతారు. అట్లా ఇన్ని మరి వేల సంవత్సరాలు అయిపోయినా కూడా దెబోరాని జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె చేసిన పని ఇప్పుడు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఒక్కతైనా లేచి నిలబడ్డానికి ఇచ్చిన సపోర్ట్ తో ఆ గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయడానికి, తిరిగి ఆ రాజ్య మార్గాల్లో ధైర్యంగా తన జనులు ప్రయాణం చేయడానికి, దేవునితో కనెక్ట్ చేయడానికి, వారిని ఆ 20 సంవత్సరాల నుంచి ఆ భయంకరమైన మరి ఆ యొక్క శ్రమ చెందుతున్న వారిని విడుదల అనుగ్రహించడానికి ఎలాగ వాడుకున్నాడో దేవుడు, అలాగే అనేక మంది స్త్రీలను చూస్తాం మనం. లేయని చూస్తాం, ఆమె ఎలాంటి ట్రబుల్డ్ హౌస్ లో నుంచి వచ్చింది. ఒక ప్రేమ లేదు, తన భర్త తను అంగీకరించిన స్థితి, అలాంటి ప్లేస్ లో నుంచి షీ గేవ్ బర్త్ టు ఎలాంటి బిడ్డల్ని మనం దేవుడు ఆమెకి ఇచ్చాడు మనం చూస్తాం. రూబేను, షిమియోను, లేవి, ఆ లేవి గోత్రంలో నుంచే మరి మోషే, అహరోను, మిరియాము వచ్చినట్టుగా చూస్తాం. యూదా, దేవుని స్తుతి, ఆ గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినట్లుగా చూస్తాం. అంటే మనకి అనుకోవచ్చు మనం రిజెక్టెడ్ ప్లేసెస్ లో ఉన్నాం, తృణీకరింపబడిన ప్లేస్ లో ఉన్నాం, మనం ప్రేమించట్లేదు ఆ ఇళ్లలో అనుకుంటే కూడా ఆ స్పిరిట్ ఆఫ్ మదర్ కి అంత కృపనిస్తాడు దేవుడు. ఆయననే బలంగా ఉన్నప్పుడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయనే స్తుతిస్తున్నప్పుడు భవిష్యత్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం మనకు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేసుకుంటూ పోతున్నప్పుడు. మోషే తల్లిని చూస్తాం, ఎంత ఇచ్చాడు ఒక ఆజ్ఞ, కరెక్టే, ఫరో పడేసే నీళ్ళల్లో నీ బిడ్డని అంటే పడేలే, దాచిపెట్టడానికి ఇష్టపడింది, దాచిపెట్టినంత కాలం. తర్వాత ఆలోచన చూడండి, దేవుడిచ్చిన ఆలోచనని ఆ చక్కగా బుట్ట తయారు చేయడం, దాంట్లో నీళ్లు వెళ్లకుండా దానికి రాయడం, లోపల బిడ్డను పెట్టడం, స్ట్రాటజికల్ పొజిషన్, ఎక్కడ పెడితే ఆ బిడ్డ ఎవరైనా తీసుకుంటారేమో అలాంటి ప్లేస్ లో ఆ నీళ్ళలో మరి విడిచిపెట్టడం చూస్తాం. అది కూడా ట్రబుల్ టైమ్స్, బానిసత్వంలో ఉన్న టైమ్స్. మనం కూడా అలాంటి టైమ్స్ లో ఉన్న భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు విషయమై దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. పాత నిబంధనలో కంటే నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. He's our present help continuously. You can lean on to the Spirit of God, Holy Spirit God, for His help, for His guidance, for His strength, for His correction. కనిపెట్టలేకపోతే ఇంటి వారి దేవా, పరిశుద్ధాత్మ అన్న దేవా నాకు సహాయం చేయి, నా ఇంటి వారి నడతలు, యవనస్తులైన నా బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ అలవాట్లలో ఉన్నారు, అవన్నీ బయటికి బాగున్నా హృదయాంతరంగంలో ఏం జరుగుతుందేవా నా బిడ్డల హృదయంలో, వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ, హౌ కెన్ ఐ హెల్ప్ దెమ్. మీకు
ఫిజికల్ పిల్లలు ఇవ్వలేదా దేవుడు? దెబోరాలాగా మనకు ఒక నేషన్ ఇచ్చాడా? ఒక ప్రాంతాన్ని ఇచ్చాడా? కొంతమంది జనాన్ని ఇచ్చాడా? ఎవరిని ఇచ్చారో మీకు తల్లిగా ఉండడానికి? ఆ ప్లేసెస్ లో వి షుడ్ హ్యావ్ దిస్ స్పిరిట్ ఆఫ్ మదర్. మన నేషన్ కి చాలా అవసరం. మన యొక్క రాజ్యానికి, మనం ఉన్న రాష్ట్రానికి, మనం ఉన్న ప్రాంతానికి ఒక్క తల్లి కాదు దెబోరాలా. క్రీస్తు సంఘమే ఒక తల్లిగా, ఇలాంటి హృదయం ఉన్న తల్లిగా మనం లేచి నిలబడాలి దేవుని కొరకు. ఒక్కరొక్కరు ఒక్కటి అంత పని చేయగలిగితే ఈ నేషన్ ని చేయడానికి మన సంఘం అంతా కూడా ది స్పిరిట్ ఆఫ్ మదర్ తోటి లేవాలి దేవుని కొరకు. ఆ తల్లికే ఆ పాశం, ఆ బాధ్యత అది ఇచ్చాడు దేవుడు. యాజ్ ఎ చర్చ్ we should go forth and look after the needs of our children, turn their hearts toward God. వారి హృదయాలను దేవుని వైపు తిప్పడానికి, వారి నడతలు బాగా కనిపెట్టి వారిని నడిపించడానికి, వారికి అవసరాలు చూసుకోవడానికి, దేవుని రాజ్యంలో లాభ ప్రాప్తి తెచ్చేవారుగా మనం ఉండడానికి. ఆమె భర్త అంటే ఇక్కడ క్రీస్తు యొక్క సంఘానికి దేవుని హృదయం మనలో నమ్మిక ఉంచినట్లు. నా బిడ్డ ఎట్లా ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు కూడా దేవుడు కొనియాడే విషయంలో, ఘనత ఇచ్చే విషయంలో, తన సంఘానికి కానీ తన సేవకులకు కానీ ఆయన హృదయం అలాంటి హృదయం. మనం ఎఫర్ట్ చేస్తున్నాం, ఒక్కోసారి ఎఫర్ట్ కి తగిన ప్రతిఫలం వెంటనే కనిపించకపోయినా తప్పకుండా కనిపిస్తుంది. టైంలో తప్పకుండా ఏది కూడా నిష్ఫలం కానేది. మన బిడ్డల జీవితాల్లో మనము గడిపిన ఆ యొక్క రాత్రులు నిద్ర లేకుండా మనం ఇన్వెస్ట్ చేసినవి ఎక్కడ పోవండి. ప్రతి ఒక్కటి కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మరియమ్మను చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి. ఐ డోంట్ నో హౌ ఇట్ వాస్ రైజింగ్ అప్ ద సన్ ఆఫ్ గాడ్. తన ఇంటిలో మరి దేవుని కుమారుని మరి ఆ విధంగా సంరక్షించడం, పోషించడం, ఆయనలో మరి ఆ యొక్క చూసుకోవడం అనేది ఎట్లుందో నాకు తెలియదు. షీ గేవ్ హర్ సెల్ఫ్, సంపూర్ణంగా సబ్మిట్ చేసేసుకుని యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మరి యొక్క ఈ లోకానికే ఒక రక్షకుడిని ఇవ్వడానికి ఆమెను దేవుడు ఉపయోగించుకున్నాడు. మేము చాలా చిన్నవారమే, చిన్న వయసే, మాకంత జ్ఞానం లేదే, మాకు ఇంత చదువు లేదే అనుకున్నట్లేదండి. ప్రతి ఒక్క మన జీవితానికి ఒక పర్పస్ ఉంది దేవుని రాజ్యంలో. మనకు ఫిజికల్ గా పిల్లలు పుట్టకపోయి ఉండొచ్చు, కానీ ఆత్మలో ఎంతమందినైనా కానొచ్చు. పౌలు భక్తుడికి అలాంటి మనసు ఉన్నట్టుగా, నేను మిమ్మల్ని మళ్ళా ప్రసవ వేద పడుతున్నాను, నేను నిన్ను కని ఉన్నానంట. సో దిస్ is not only for women, but it is for the whole church. As a church, we need to have that spirit of motherhood. May God bless us with that spirit and give us the strength to go on. మళ్ళీ ముందుకు కొనసాగడానికి దేవుడు కృప చూపించాలని కోరుకుంటూ, దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించడమే కాదు, మనం ఒక్కొక్కరి హృదయాల్లో మండింపు చేయాలని, మరి దేవుడు ఏ స్థానంలో మనల్ని లేపుతున్నాడో, ఎక్కడ లేమ్మని అడుగుతున్నాడో, ఎక్కడ చేయమని అడుగుతున్నాడో అక్కడ మనం హృదయపూర్వకంగా మరి చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మరి ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, జీవం గల మా పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా తల్లిలా ఆదరించే దేవుడు ఉన్నాడు. దేవా, నీ రొమ్మును ఆనుకునే గొప్ప ధన్యతనిచ్చావు. నీ బిడ్డలుగా, జీవం గల దేవుని బిడ్డలుగా ఈ లోకంలో నీ ముద్ర కలిగి ఉండడానికి కృపనిచ్చావు. నీకు స్తోత్రాలు. యేసయ్యా, మా మధ్యలో ఉన్న మరి జీవ గ్రంథములోను, మరి జీవము గల దేవుని సంఘములోను ఉన్న ప్రతి ఇలాంటి స్పిరిట్ ఆఫ్ మదర్ ఉన్న ప్రతి స్త్రీని బట్టి, పురుషుని బట్టి, సంఘాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
We thank you, Lord. Unless you give, we have nothing. నువ్వు ఇవ్వకపోతే మాకు కలిగి ఉన్నది ఏదీ లేదు. నువ్వు అనుగ్రహించిన ఈ యొక్క తల్లులను బట్టి, ఆ తల్లి హృదయం కలిగిన వారిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయినా కొంతమంది వారి జీవితాలనే సంపూర్ణంగా సమర్పించుకొని మదర్ తెరిసా లాగా, ఐడా స్కడ్డర్ లాగా అనేక మంది మిషనరీస్, ఫారెన్స్ నైటింగేల్, వీళ్ళందరూ కూడా నాయన నిన్ను బట్టియే నాయన, యేసుని బట్టియే, యేసుని పరిశుద్ధాత్మని బట్టియే, నీ పిలుపుని బట్టియే వారున్న తరంలో మాకున్న ప్రాంతాల్లో, దేశాల్లో వారు చేసిన గొప్ప పరిచర్యకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఎంతో ఆశీర్వాదకరం, ధన్యకరం అన్నావు తండ్రి. అందుని బట్టి జ్ఞాపకం చేసుకో. ఇలాగ మాకు తెలిసిన నోటెడ్ నేమ్సే కాదు తండ్రి, మరి నీకొక్కడికే తెలుసు వాళ్ళు చేసిన గొప్ప త్యాగాలు, వాళ్ళు చేసిన నీ కొరకు చేసిన ఆ గొప్ప కార్యాలు. అలాంటి తల్లులను కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. వారు చేసిన సేవలు, వారు చేసిన మరి వారి ఇచ్చిన సమర్పణ, వారు కంటిన్యూస్ గా చేస్తున్న నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలు, కన్నిటి ప్రార్థనలు బట్టి, యాచనలను బట్టి దేశం కొరకు, రాజ్యాల కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ లార్డ్. బ్లెస్ ద చర్చ్ లార్డ్. దేవాని సంఘాన్ని మమ్మల్ని దీవించండి. We are the blessed people, Lord. Thank you for that. Thank you for all the gifts. Thank you for your presence. Thank you for your power in our lives, Lord. నీ యొక్క సన్నిధి కొరకు, నీ పరిశుద్ధాత్మని యొక్క శక్తి కొరకు, సహవాసం కొరకు, పరిశుద్ధ సంఘము కొరకు, పరిశుద్ధ లేఖనముల కొరకు, ఈవెన్ మా కాల గతులు కూడా మరి నీ చేతిలో ఉన్నాయి నాన్న. మరి రాబోయే కాలాల గురించి మేము ఎలాంటి భయం లేకుండా నీ బలమును, ఘనతను నడికట్టుగా ఇంటర్నల్ గా ధరించడానికి సంఘం, ఎక్స్టర్నల్ గా మరి నీ యొక్క మరి నిన్ను ప్రదర్శించే వారంగా, ధరించుకున్న వారంగా మేము ఉన్నట్లు నీ కృప చూపించిన ఆయన దేవా. ఫలానమ్మకమైన నా దాసుడాను అంటాను. అలాంటి సంఘంగా ఒక్కరే కాదు, వ్యక్తిగత, యాజ్ ఎ చర్చ్ we want to be called that, Lord. Bless our small gathering this morning. నీ సన్నిధిలో కూడుకున్న కొద్ది మందిమైన మమ్ములను నీ కనుదృష్టి ఉంచినందుకు వందనాలు. నీ వాక్ కొరకై వందనాలు. నాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు నాయన. యేసయ్యా, ఈ వాక్యమును నూరంతులుగా ఫలింపు చేయమని మా హృదయాల్లో యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. థ్యాంక్ యూ. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Amgaru, for the wonderful word. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము. పర్సనల్ గా చాలా ఎంకరేజ్ చేయబడ్డాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అమ్మగారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోని జామి రవికుమార్ అయ్య గారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభా, నీ దాసురాల ద్వారా ప్రభా, ఏ తండ్రి వివరించిన ప్రభా అనేక శ్రేష్టమైన మాటలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాతృ దినోత్సవదాతన ప్రభా ఆధారంగా సామెతల గ్రంథంలో ఉన్న దేవతన ప్రభా అనేకమైన ప్రభా గుణ లక్షణాలను ప్రభా నీ దాసుల ద్వారా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిశ్చితమైతే తండ్రి మా కుటుంబాలలో ప్రభా అటువంటి వ్యక్తులను కలిగి ఉండడానికి దేవతన ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ధన సమృద్ధికి ప్రభా లోటు లేని ప్రభా, దీపం మారిపోని అయ్యా దేవతన ప్రభా దరిద్రులకు చేయి చాపే, చలి తగిలిన ప్రభా భయపడని స్థితిలో ప్రభా కుటుంబం ఉండగలిగే ప్రభా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. గుణవతని భార్య దొరుకుతారు దట్టిన ముత్యముల కంటే అమూల్యమైనదని ప్రభా అయ్యా తండ్రి అతను ప్రభా తెలియజేస్తూ ప్రభా ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకించును లాభప్రాప్తికి వ్యక్తి కలగదని ప్రభా ప్రారంభించి అనేక దేవతను ప్రభా క్రైస్తవ స్త్రీలకు ఉండవలసిన ప్రభా అనేక లక్షణాలను ప్రభా నువ్వు తెలియజేసిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, ఆ విధంగా తండ్రి ప్రభా మా తల్లులు అదేవిధంగా తండ్రి భార్యలు ఆ విధంగా ఉండి పిల్లలను ప్రభా అటువంటి భయభక్తుల్లో పెంచగలిగే కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృప ఉంచి నీ దాసులకు ఇచ్చిన ప్రభా బైబిల్ జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా.
బిడ్డ అనేక స్థలాల్లో వాడబడుచుండగా సహాయం దయచేయండి. వారిని, వారి సేవను, మినిస్ట్రీని, కుటుంబాన్ని ప్రభు నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, వర్చువల్ ఫెలోషిప్ లో ఒక బలమైన దాతను ప్రసాదనంగా పెట్టి ప్రభా అనేక మందిని ప్రభా పరిచయం చేసి తండ్రి ఉపయోగకరంగా ఉన్న విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. అంతేకాకుండా ప్రభు అనేక మంది సలహాల విషయంలో, సహాయం విషయంలో తల్లిగారి నుంచి అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ విధంగా ఉదయకాల సమయంలో లేచి ప్రభు నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇందులో పాల్గొంటున్న ప్రభు ప్రతి దైవజాన్ని ప్రత్యేకంగా పేరు పేరు దీవించండి ప్రభు. అదేవిధంగా మా కోసం ప్రార్థించే తల్లులను అనుగ్రహించే ప్రభు నీకు వందనాలు తండ్రి. సాక్షి చెప్పే తల్లులను అనుగ్రహించే నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. వారి ప్రార్థనలు మాకు, మా కుటుంబాలకు, సేవకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయి తండ్రి. వారిని దీవించండి. ఇంకెవరైతే ప్రభా ఆరోగ్య సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, ప్రభా కుటుంబ సమస్యల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ప్రత్యేకంగా విత్తబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా ప్రభు ఈ విధంగా తండ్రి కామన్ ప్లాట్ఫామ్ మాకు ఏర్పాటు చేసిన భవిరత్నాకర్ గారిని కుటుంబాన్ని దీవించండి ప్రభు. హైదరాబాద్ ప్రయాణంలో, అదేవిధంగా జరగబోతున్న ప్రభు ట్రైనింగ్ విషయంలో కూడా ప్రభా నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదేవిధంగా సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ని, అదేవిధంగా దేవతని ప్రభా ఝాన్సీ గారిని ప్రత్యేకంగా దీవించండి. ఇంకెవరైతే కోర్ టీం వారు ఉన్నారో వారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అయ్యా ప్రభా. ఈ దినకాల దిగుంతో నింపమని ఈ దినాన్ని ప్రభా ఎంసెట్ ప్రభు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి తండ్రి. వాటిలో కూడా సహాయం దయచేయండి. మీకు కొంచెమని సహాయం చేయమని ఈ దినకాల దిగుంతో నింపి మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం అనేది మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించి ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవు వహించున్నాయన. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యాను సహవాసము, వాక్యం చెప్పిన దాసురాలకు, నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు, రిజగ్యం రాస్తున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరూ ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి రూపాం గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మరి అనౌన్స్మెంట్ అండి, టీచర్స్ ట్రైనింగ్ ఉంది మన హోమ్ లో, సిబిఎం కాంపౌండ్ డాడీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మరి విశాఖపట్నంలో ఎవరన్నా మీరు నియర్ బై ఉన్నట్లయితే దయచేసి పార్టిసిపేట్ చేయవలసి కూర్చున్నామండి. మీకు తెలిసిన వరకు తెలియజేయండి. అలానే మెసేజెస్ అని రికార్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి యూట్యూబ్ లో. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని లేదని బాబీ రత్నాకర్ మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు అవైలబుల్ గా ఉంటాయండి. అలాగే డాడీ వాటన్నిటిని సేమ్ మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో. మీకు ఎవరికైనా ఒకవేళ అందుబాటులో లేనట్లయితే మీ నెంబర్ నాకు షేర్ చేయండి, మిమ్మల్ని నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. మీకు ఈజీగా మెసేజ్ అన్ని ఉంటాయండి. సో అలానే ప్రార్థన చేయండి. డాడీ వాళ్ళు ట్రావెలింగ్ లో హైదరాబాద్ వెళ్తున్నారు, సేఫ్ గా వెళ్ళి రిటర్న్ సేఫ్ గా రావాలని. స్వాతి యొక్క వాళ్ళ ఫ్యామిలీ గురించి మీ వ్యక్తిగత ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. చేరొచ్చిన అందరికీ వందనాలు. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. అందరికీ థ్యాంక్ యూ ఆల్.